వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. టీడీపీ గూండాల కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పిన వైఎస్ జగన్ రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, వినుకొండకు రేపు వైఎస్ జగన్ చేరుకొని రషీద్ కుటుంబాన్ని నేరుగా పరామర్శిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే బొల్లా బ్రహ్మనాయుడికి ఫోన్ చేసి కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి రవీందర్? సిద్ధు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రావణ కాష్టం నేపథ్యంలో వైఎస్ జగన్ స్పందించి వెంటనే ఆ క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేయబోతున్నారు. అందులో భాగంగా రేపు ఉదయం వినుకొండ వెళ్ళబోతున్నారు. వినుకొండలో రాత్రి జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడు రషీద్ హత్య ఘటన తీవ్రంగా కలిచివేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పర్యటనలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ అర్ధరాంతరంగా తన పర్యటనను ముగించుకొని నేరుగా తాడేపల్లి చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఆయన బెంగళూరులో కూడా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో గన్నవరం చేరుకొని అక్కడి నుంచి నేరుగా తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం రేపు ఉదయాన్నే 9 గంటల ప్రాంతంలో వినుకొండ వెళ్ళి అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. రషీద్ అంత్యక్రియల్లో కూడా స్వయంగా వైఎస్ జగన్ పాల్గొనబోతున్న పరిస్థితి. ఈ మేరకు ఇప్పటికే వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఫోన్లో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా తెలుసుకున్నారు. అట్లాగే రషీద్ కుటుంబాన్ని కూడా తన సంతాపాన్ని తెలియజేశారు వైఎస్ జగన్. మొత్తంగా అయితే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా సీరియస్గా వైఎస్ జగన్ స్పందించారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొంత హనీమూన్ పీరియడ్ కింద చూడాలని చెప్పి అని గతంలోనే వైఎస్ జగన్ అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి కొంత సమయం ఇచ్చిన తర్వాత గాడిలో పడిన తర్వాత వారి పరిపాలన తీరు సంబంధించి మాట్లాడాలని వైఎస్ జగన్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే 45 రోజుల్లోనే అత్యంత దారుణమైన కిరాతకాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 31 మందిని అత్యంత దారుణంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులను హత్య చేసిన పరిస్థితి ఒకవైపు అయితే, ఏకంగా మరొక 35 మందిని మీద వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఆత్మహత్య చేసుకునేలా పురుగొల్పినటువంటి ఘటనలు కూడా రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. ఇవి కాకుండా 2700 కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకునేటువంటి పరిస్థితులు తలెత్తాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేయాల్సిందే, ప్రజలకు అండగా నిలవాల్సిందే, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అండగా నిలవాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే బెంగళూరులో జరుగుతున్నటువంటి తన పర్యటనను అర్ధరాంతరంగా ముగించుకొని వెంటనే ఈరోజు బయలుదేరి వచ్చారు. మరికొద్దిసేపట్లోనే తాడేపల్లి కూడా జగన్ చేరుకోబోతున్న నేపథ్యంలో రేపు ఉదయం ఇక్కడ 7 గంటల ప్రాంతంలో బయలుదేరి 9-9:30 గంటల ప్రాంతానికి వినుకొండకి వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని కూడా పరామర్శించబోతున్న పరిస్థితి ఉంది. సిద్ధు. ఓకే రవీందర్.